ఆ ప్రాంతానికి వెళ్ళాడు. ఒక ఐగుప్తు దేశం, ఆ ప్రాంతానికి వెళ్ళినప్పుడు అక్కడ రాజు, అబీమెలెకు రాజు శారాను చూసి సంతోషపడ్డాడు. శారా వయసు ఎంత తెలుసు అప్పుడు? 65. ఎన్ని? ఆ 65 ఏళ్ళ శారాని పెళ్లి చేసుకుని రెడీ అయిపోయాడంటే ఇక ఆమె ఎట్లుందని ఇప్పుడు నాకు ఆలోచన పడింది. ఎట్లుండాలి? ఇప్పుడు మీరు 25కి 65లాగా ఉన్నారు, అవునా కదా? అవునా కదా? 25కే 65. మరి ఆమె 65కి ఎట్లుంది? 25లాగా ఉంది. వాస్తవానికి వాళ్ళిద్దరూ భార్యాభర్తలని చెప్పలా. వాళ్ళు ఏం చెప్పారు? అన్నజిల్లని చెప్పారు. ఎందుకంటే ఆ దేశంలో భర్తను బతకనివ్వరు, చంపేస్తారు, ఆమెను స్వాధీనం చేసుకోని చెప్పేసి అట్లా చెప్పుకున్నారండి. అబీమెలెకు ఆమెను పెళ్లి చేసుకోవాలని చెప్పేసి ఆమె రహస్యంలో బంధించి అబ్రహామును పక్కన పడేశాడు. అబ్రహాం దిగులు పడినట్టుగా ప్రార్థన చేసుకున్నట్టుగా ఉంది బైబిల్లో. ఏమి పట్టించుకోవట్లేదు అసలు. లేకపోతే పోయిందనుకుంటాడేమో. చూడండి, చెప్పండి, పోతే పోయిందనుకోండి. ఒకసారి ఒక అన్యుడు భార్యను తీసుకొని యెరూషలేము వెళ్ళాడట. అక్కడికి వెళ్ళండి. యెరూషలేము వెళ్తే యెరూషలేము వెళ్ళాక ఆయన భార్య అక్కడ చనిపోయిందంట. చనిపోతే ఆ ప్రభుత్వం అంట మీ మిస్సెస్ని మా దేశంలో సమాధి చేసుకోవడానికి మేము పర్మిషన్ ఇస్తాం అన్నారట. అలా ఒప్పుకోరంట వాస్తవం ఇజ్రాయెల్ దేశంలో, కానీ ఒప్పుకున్నారంట వాళ్ళు. అప్పుడు ఇతనంట ఎన్ని లక్షలు ఖర్చు అయినా పర్లేదు, ఈమెని మా దేశమే తీసుకెళ్ళి పూడ్చిపెట్టుకుంటున్నాడు. లేదయ్యా, ఇజ్రాయెల్ దేశం పవిత్ర దేశం, పాతి పెట్టుకో, మా పితరులతో పాటు ఉంటుంది అని అంటే నో 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 నో, ఎన్ని లక్షలైనా నా భారతదేశానికి తీసుకెళ్ళి నా భార్యని పాతి పెట్టుకుంటా అంటే అప్పుడు వీళ్ళు అడిగారంట, నీ భార్య అంటే నీకు అంత ప్రేమ? అంత ప్రేమ అంటారంట. లేదయ్యా, యేసు ప్రభుని ఒక ఆయన ఇక్కడ చనిపోయి 3వ దినం మంది లేచాడంట. ఒకళ్ళు ఇక్కడ పాతి పెడితే ఇది లేచిందనుకో, నాకు మళ్ళీ కష్టాలు స్టార్ట్ అవుతాయి. అందుకని మా దేశంలో పాతి పెడితే లేగదు. ఒక అబ్రహాం అట్లా అనుకున్నాడేమో, అదేవానే. అయితే మీకు కావాలని చెప్తున్నాను జోక్గా, కానీ వాస్తవానికి అబ్రహాము చాలా ఫెయిత్ఫుల్ కలిగిన వ్యక్తి, నమ్మకం ఏమవ్వదో. అయితే ఆ రాత్రి దేవుడు అబీమెలెకుతో మాట్లాడాడు. ఆమె ఒకని భార్య, ఆమెను ముట్టొద్దు అని చెప్పి ఆమెకి తరపున అబ్రహాముకి చాలా ఆస్తిని, మరి వస్తువుల్ని, సామాగ్రిని, మనుషుల్ని ఇచ్చి పంపించాడు. దేవుని స్తోత్రం చెప్పిన అబ్రహాం వెళ్ళేటప్పుడు ఎలా వెళ్ళాడు? ఒట్టి చేతులతో వెళ్ళాడు. వచ్చేటప్పుడు నా దేవుడు కూడా నిన్ను ఒట్టి చేతులతో ఉన్న నిన్ను ఒక్క రాత్రిలో ఆయన బ్లెస్ చేయగలడు, చేస్తాడు. ఆ చేసే శక్తి ఆయనకు ఉంది. అయితే నువ్వు చేయాల్సిన పని అంటే ప్రభు మాటకి విధేయురాలువై విధేయుడివై నడుచుకున్నప్పుడు దేవుడు నీ ఆర్థిక వ్యవస్థను బాగు చేస్తాడు. శ్రీమంతుడైన దేవుడు. కొంతకాలం విధేయత, కొంతకాలం అవిధేయత, కొన్నిసార్లు మాటలు, కొన్నిసార్లు అట్లా ఉండొద్దు. సంపూర్ణంగా దేవుని మాటకు లోబడి అబ్రహాము పిలువబడిన పిలుపుకి లోబడి ఆయన చూపించు దేశానికి బయలుదేరి వెళ్ళాడు. ఈరోజు కూడా నువ్వు విధేయత చూపగలిగితే దేవుని మాటకి, పరిస్థితులను పక్కన పెట్టి, మనుషుల మాటలను పక్కన పెట్టి, మరి ఉన్నటువంటి యొక్క అననుకూల పరిస్థితులను పక్కన పడేసి నీవు విశ్వసించి దేవుని మాటకు లోబడితే నాకు ఎవరు విడిచిపెట్టినా దేవుడు నన్ను దీవించగలడన్న ఒక విధేయతతో కనుక నువ్వు ముందుకు అడుగు వేయగలిగితే ఆయన ఖచ్చితంగా శ్రీమంతుడైన దేవుడు నిన్ను ఆశీర్వదించగలడు. ఆయన హల్లెలూయా. మన దేవుడు ఎవరో తెలుసా? ఆశీర్వదించే దేవుడు ఆయన, దీవించే దేవుడు ఆయన. అని శ్రీమంతుడండి. ఈ లోకంలో పేదరికంగా ఎందుకు వచ్చాడంటే ఆయన జస్ట్ ఆయన ఒక మాదిరికరమైన జీవితం కొరకు అట్లా వచ్చాడు. ఆయన ధనవంతుడిగా వస్తే ఆయన ప్రజలకి ఇదే ఎలా రీచ్ అవ్వగలడు? అవ్వలేడు కదా, అవును కదండి. నా దేవుడు అందుకేనే అందరి యొద్దకు ఆయనే వెళ్ళాడు. దట్ ఈజ్ రియల్ మినిస్ట్రీ. మనుషుల్ని మన దగ్గర తెప్పించుకోవడం కాదు, మనమే వెళ్ళడం. అందుకే ఆయన సింపుల్ సిటీ యేసు ప్రభు వారి జీవితం చాలా మామూలుగా జీవించాడు, సర్వసాధారణంగా జీవించాడు. ఏ రథం వేసుకొని తిరగలేడు ఆయన, గుర్రం మీద తిరగలేడండి. ఒక సమరీ స్త్రీని కలుసుకుంటే 30 కిలోమీటర్లకు పైనే ఆయన కాలినడకన, ఎండవేళ ఆకలైనా దప్పికైనా అలసిపోయినా ఆయన నడుచుకుని ఎందుకు వెళ్ళాడంటే ఆయన సింపుల్ సిటీ, తగ్గించుకొని ఒక సామాన్య వ్యక్తిగా ఆయన వెళ్ళాడు. అయితే భూమి మీద పేదవాడేం కానీ ఆయన పరలోకంలో ధనవంతుడు. జ్యోతిర్మయుడు దేవుడు ప్రతి ఆశీర్వాదాన్ని మనకి ఇస్తాను బైబిల్ చెప్తుంది. అలా చెప్పండి. ఈరోజు ఇంకా మనం పేదరికంలో ఉంటున్నాం, కాస్తంత బ్లెస్సింగ్స్ దూరమైన
ఆర్థికంగా ఇబ్బంది పడుతున్నాను చెప్తున్నా, ఎక్కడో అవిధేయత మన జీవితంలో పనిచేస్తుంది. ఎక్కడమ్మా? ఎక్కడో అవిధేయత మన జీవితంలో పనిచేస్తుంది. ఎక్కడో మనలో ఒక లోబడిన తత్వం పనిచేస్తుంది. అందుకే బైబిల్ చెప్తుంది మన దేవుడు ఎవరంటే ఈ పూట ఎవరమ్మా? శ్రీమంతుడు.